హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్మాయిడి ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్కి సంబంధించినటువంటి ఎస్ఎస్సి మార్చ్ 2025 క్వశ్చన్ బ్యాంక్ అండ్ మోడల్ పేపర్స్ అంటే రేపు 2025 మార్చిలో జరగబోయే ఎగ్జామ్స్కి సంబంధించిన మోడల్ పేపర్స్ అన్నమాట. అంటే ఇదే ఫస్ట్ టైం కాబట్టి సిలబస్ అనేది ఈ న్యూగా మారింది కాబట్టి సో దానికి తగ్గట్టుగా లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. సో దానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ని సో ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎస్ఎస్సి బోర్డు అయితే ఈ వెబ్సైట్లో మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ని ఇప్పుడు ఒకసారి మనం గమనిద్దాం. సో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎస్ఎస్సి మార్చ్ 2025 ఉంది కదా, క్వశ్చన్ బ్యాంక్ అండ్ మోడల్ పేపర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ పేజ్లో సో ఇక్కడ మనకి సక్సెస్ మైనర్ లాంగ్వేజెస్ బుక్ అన్నారు. సో ఈ బుక్స్ మనం రెఫర్ చేసుకున్నట్లయితే సో ఆల్మోస్ట్ ఆల్ మనకి మంచి మార్క్స్ని గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఒకసారి గమనిద్దాం. సో సక్సెస్ మైనర్ లాంగ్వేజెస్ బుక్ అన్నమాట. సో అదేవిధంగా సక్సెస్ లాంగ్వేజెస్ బుక్, అదేవిధంగా సక్సెస్ నాన్ లాంగ్వేజెస్ బుక్. సో ఇవి గ్రూప్ సబ్జెక్ట్స్, ఇవి వచ్చి లాంగ్వేజెస్ అన్నమాట. సో ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ తీసుకుందాం, లాంగ్వేజెస్ బుక్. సో మనం క్లిక్ హియర్ పైన క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకు పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో లాంగ్వేజెస్కి సంబంధించి. సో లాంగ్వేజెస్ అంటే ఇక్కడ మనకు తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. సో టోటల్గా 3 లాంగ్వేజెస్కి సంబంధించిన మోడల్ పేపర్స్. సో కొన్ని ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్కి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మనం గమనిద్దాము ఈ పీడిఎఫ్లో. అదేవిధంగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ bsc.ap.gov.in అంటే ఎస్ఎస్సి బోర్డుకు సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా ఈ మెటీరియల్ మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సక్సెస్, ఎస్ఎస్సి సక్సెస్. సో ఫస్ట్ లాంగ్వేజెస్ అయితే అన్నారు. సో ఇక్కడ క్వశ్చన్ బ్యాంక్ అండ్ మోడల్ పేపర్స్, సో లాంగ్వేజెస్. సో ఇవి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఏపీ అంటే SCERT అనమాట. సో వాళ్ళు డిజైన్ చేసినటువంటివి ఇవి. ఒకసారి మీరు గమనించండి. సో తెలుగు ఫస్ట్ పేజ్ నుంచి 58 పేజ్ వరకు కూడా తెలుగు. హిందీ వచ్చి యాక్షన్ ప్లాన్ అనమాట. ఇవి 59 నుంచి 92 వరకు. సో ఇంగ్లీష్ యాక్షన్ ప్లాన్ 93 నుంచి 194 వరకు. అయితే ఇక్కడ యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే 93 to 96 చాప్టర్ వైజ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ అయితే ప్రాక్టీస్ కోసం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే వీటిని గమనిద్దాము. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అని ఇచ్చున్నారు. సో 3 లాంగ్వేజెస్కి. సో ఇప్పుడు మనం ఇంగ్లీష్ అయితే గమనిద్దాం. సో ఇక్కడ పేజ్ నెంబర్ 93. సో 93 అయితే ఓపెన్ చేద్దాం. సో డైరెక్ట్గా సో 93. సో ఇక్కడ ఇంగ్లీష్ అయితే వచ్చింది, 96లో ఉంది. ఓకే. సో ఇక్కడ December 1 నుంచి కూడా సో ఇక్కడ సెషన్ డిస్క్రిప్షన్ యూనిట్ 5 కాంప్రహెన్షన్ అండ్ వొకాబులరీ అయితే ఇవ్వడం జరిగింది, జస్ట్ టైం టేబుల్ లాగా. సో దీన్ని మనం గమనించవచ్చు, దీన్ని ఫాలో కూడా అవ్వచ్చు. మోడల్స్ అన్నమాట. ఇవి నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మనం సో పబ్లిక్ ఎగ్జామ్ అనేది ఈజీగా అయితే మనం రాయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం లాంగ్వేజెస్కి సంబంధించిన మెటీరియల్ చూసాము. ఇప్పుడు సక్సెస్ నాన్ లాంగ్వేజెస్ బుక్ అంటే సబ్జెక్ట్స్ అన్నమాట. ఇవి గ్రూప్ సబ్జెక్ట్స్కి సంబంధించిన క్లిక్ చేద్దాము. సో ఇప్పుడు గ్రూప్ సబ్జెక్ట్స్ అయితే డౌన్లోడ్ అయితే అయినాయి. సో ఇప్పుడు గ్రూప్ సబ్జెక్ట్స్ కూడా మనకు ఇక్కడ మ్యాథ్స్ ఎన్నైతే ఇచ్చారు ఇవన్నీ కూడా మనకు ప్రాక్టీస్గా ఆ ప్రాక్టీస్ టెస్ట్లకు అయితే ఉపయోగపడతాయి. సో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్. సో ఇవన్నీ కూడా అవే పీడిఎఫ్స్. ఇవన్నీ కూడా ప్రాక్టీస్కి అయితే మనకు చాలా అయితే ఉపయోగపడుతున్నాయి.
ఇవన్నీ కూడా మనకు ప్రాక్టీస్కి అయితే చాలా అయితే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనం వీటిని అయితే డౌన్లోడ్ చేసుకొని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.